విశాఖ ఉక్కు చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ నియామకం ఫార్స్గా మారింది. ఈ పదవికి ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఫైనాన్స్ డైరెక్టర్గా ఉన్న ఎస్ శక్తిమణిని పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ బోర్డు ఎంపిక చేసి 6 నెలలైంది. అయినా ఉక్కు మంత్రిత్వ శాఖ శక్తిమణికి నియామక ఉత్తర్వులు ఇప్పటికీ ఇవ్వలేదు. ఎందుకు శక్తిమణిని రానివ్వడం లేదన్నది $1 మిలియన్ ప్రశ్న. అయితే ఇదే సమయంలో మొయిల్ సీఎండీ అజిత్ కుమార్ సక్సేనాను విశాఖ ఉక్కు ఇన్ఛార్జ్ సీఎండీగా అదనపు బాధ్యతలిచ్చి కూర్చోబెట్టారు. ఈ నెల 28తో సక్సేనా పదవీ కాలం ముగుస్తుంది. సక్సేనా బాధ్యతలు నిర్వహించిన ఈ 6 నెలల కాలంలో విశాఖ ఉక్కు పరిపాలన అతలాకుతలమైపోయింది. దీని ద్వారా ప్రభుత్వ ప్రతిష్టకు కూడా భంగం వాటిల్లింది. వారానికి 1 రోజో 2 రోజులో విశాఖ ఉక్కుకు వచ్చి విధులు నిర్వర్తిస్తున్న సక్సేనా వాస్తవ విషయాలను ప్రభుత్వానికి చేరవేయడంలో విఫలమయ్యారు. అంతేకాకుండా ఇక్కడే పనిచేస్తున్న ఉద్యోగులకు, కార్మికులకు సక్సేనా పూర్తిగా దూరమయ్యారు. మంత్రిత్వ శాఖను మభ్యపెట్టి విశాఖ ఉక్కును సర్వనాశనం చేసే పరిస్థితికి సక్సేనా శ్రీకారం చుట్టారు. దీనికి తోడు 3వ బ్లాస్ట్ ఫర్నేస్ను ప్రారంభించడం ద్వారా విశాఖ ఉక్కు మరింత నష్టాల్లో కూరుకుపోతుందన్న విషయం తెలిసి కూడా మంత్రిత్వ శాఖను పక్కదోవ పట్టిస్తూ 3వ బ్లాస్ట్ ఫర్నేస్ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్లాంట్లో ఉద్యోగులకు నిర్ణీత సమయానికి జీతాలు ఇవ్వని పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ 2 నెలల పూర్తి జీతం ఉద్యోగులకు రావాల్సి ఉంది. ఇక కాంట్రాక్టు కార్మికుల పరిస్థితి మరింత దయనీయమైంది. ఏ రోజు ఎవరికి ఉద్యోగం ఊడుతుందో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. బంగారం లాంటి ప్లాంట్ను మట్టిపాలు చేసిన సక్సేనా పదవీ కాలాన్ని మరో 6 నెలలు పొడిగించేలా ఉక్కు మంత్రిత్వ శాఖ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే గనక నిజమైతే విశాఖ ఉక్కును మరచిపోవలసిందే. మరి ఇప్పటికైనా ప్రధాని కార్యాలయం స్పందించి విశాఖ ఉక్కుకు పర్మనెంట్ సీఎండీని నియమించాలని కార్మిక వర్గం డిమాండ్ చేస్తోంది.